చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. అమ్మాయి గారు, కేక్ కూడా రెడీ అండి. ఏంటి శశి, ఏంటి హడావిడంతా? ఈ కేక్ ఏంటి? అది బర్త్డే కేక్ బాలు. బర్త్డేనా? ఎవరిది? నీది కాదు, నాది కూడా కాదు. మీ డాడీది మొన్ననే అయిపోయింది కదా, ఇంకెవరి బర్త్డే ఉంది? అదేంటి బాలు అలా అంటావ్? ఈరోజు మీ అమ్మగారి పుట్టినరోజు, అది మర్చిపోయావా? అయ్యో అవును కదూ, నేను మర్చిపోయాను శశి. నువ్వు మర్చిపోయినా ఈ బెటర్ హాఫ్ నీ కదా, నేనెలా మర్చిపోతాను చెప్పు. అందుకే నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి అన్నా వద్దు అని అన్నాను. ఓ థ్యాంక్ యూ శశి, నిజంగా నువ్వు నాకు చాలా ఫేవర్ చేసావు. లేదంటే అమ్మ బర్త్డే మర్చిపోయానని పెద్ద గొడవ చేసేవాళ్ళు. నాకు తెలుసు కదా బాలు, నీకు మాట రానిస్తానా? నీకు అవమానం జరిగితే అది నాకు జరిగినట్టే కదా. అందుకే అత్తయ్య గారి బర్త్డే సెలబ్రేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. అండ్ డాడీని కూడా రమ్మని చెప్పాను. నువ్వు కూడా ఆఫీస్కి రానని చెప్పేసాయి. మనందరం కలిసి అత్తయ్య గారి బర్త్డే ఎవ్వరు ఊహించినంత గొప్పగా చేద్దాం. అలాగే శశి. అవును, ఇంతకీ అమ్మ నాన్నయ్యరి? వాళ్ళిద్దరూ తాతయ్య కలిసి గుడికి వెళ్లారు బాలు. వాళ్ళు వచ్చేసరికి ఇల్లంతా డెకరేట్ చేసి వాళ్ళు ఆశ్చర్యపోయేలా చేద్దామని ఏర్పాట్లు చేశాను. ఓ గ్రేట్ శశి నువ్వు. 1 minute, ఇప్పుడే వస్తాను. హలో చెప్పండి. నువ్వు వెళ్ళు బాలు. అత్తయ్య గారు ఈ పుట్టినరోజుని ఎప్పటికీ మర్చిపోలేని విధంగా నేను ప్లాన్ చేస్తాగా. సారీ రావడం కొంచెం లేట్ అయింది. ఆంటీ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ అమ్మా. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? అలా అనకూడదు ఆంటీ, ఈరోజు మీ బర్త్డే అంటే ఈరోజు మీరు మాకు స్పెషల్ ఆంటీ. మీకు ఏది ఇచ్చినా వద్దు అనకూడదు, తీసుకోవాలి. నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? నేనే రమ్మని పిలిచాను ఆదిత్య. ఏ తప్పా? అబ్బే, నువ్వు పిలిస్తే తప్పెందుకు అవుతుంది వదినా? అబ్బే అసలు తప్పేం కాదు. అమ్మ సీత, ఈ అమ్మాయి. నమస్కారం తాతయ్య. మన ఆదిత్య పనిచేస్తున్న గ్యారేజ్ వీళ్ళదే తాతయ్య. మన ఆదిత్యని చాలా బాగా చూసుకుంటున్నారు. అంతేగా తాతయ్య, మొన్న ఆదిత్య మీద బాలు వాళ్ళు కేసు పెట్టారు కదా, అప్పుడు ఆదిత్యకి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చింది వీళ్లే. చాలా సంతోషం తల్లి. మా ఆదిత్యకి మీరు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేమమ్మా. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోము. మీ అబ్బాయిని ఇచ్చేయండి. శైలు కంట్రోల్. ఆదిత్య, ఇంకా దాచడం ఎందుకులే, అందరికీ చెప్పాలని నేను శైలుని రమ్మన్నాను. అత్తమ్మా, శైలుకి ఆదిత్య అంటే చాలా ఇష్టం. మీరు సరే అన్నారనుకో, తను కూడా మన ఇంటి కోడలు అయిపోతుంది. ఏం నాన్న, మీరేమంటారు? అంతా మీ అమ్మిష్టం రా. మనదే ఉందండి. ఆదిత్యకి ఇష్టమైతే మనకి మాత్రం ఏం అభ్యంతరం ఉంటుంది? ఏమంటారు తాతయ్య? అవునమ్మా, వాళ్ళిద్దరూ ఇష్టపడితే మనం కేవలం అక్షింతలు చల్లే వాళ్ళమే. అదే ఇష్టపడలేదంటే ఆ అక్షింతల జీవితాంతం మన నెత్తి మీద పడతాయి. లేదు తాతయ్య, ఈ శైలు అంటే నాకు ఇష్టం లేదు. అదేంటి ఆదిత్య? అవును వదినా, తను ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కానీ తనకెంత పొగరుందో తెలుసా? ఒకప్పుడు నన్ను ఎంత ఏడిపించిందో తెలుసా? తను గ్యారేజ్ ఓనర్ అని చెప్పేసి నేను వర్కర్నని అబ్బబ్బో నన్ను ఎంత టార్చర్ పెట్టిందో.
ఇంత పొగరబోతు పిల్ల మన ఇంటి కోడలుగా అస్సలు పనికిరాదు. అబ్బా అమ్మా. ఏమైందిరా? ఏదో పామో తేలో కరిచినట్టు అంత కరిచావేంట్రా? అదే ఏంటో తెలియదు కానీ చాలా గట్టిగా కుట్టినట్టుంది. ఓహో, అయితే నిన్ను కుట్టింది పాము కాదా? అత్తమ్మా, ఇన్ని రోజులు ఆదిత్య కోపానికి కళ్ళెం వేసేది ఎలాగా అని మీరు చాలా బాధపడ్డారు కదా. ఇప్పుడు కళ్ళెం దొరికింది. మూడో కంటికి తెలియకుండా ఇలా సైలెంట్ గా గిల్లిందంటే ఈ అమ్మాయితో పెళ్లి చేసామనుకోండి, దెబ్బకి దారికొచ్చేస్తాడు. మరి ఇంకే కళ్ళెం వేసేద్దాం. అంటే నేను జీవితాంతం ఈ టార్చర్ పడాలా? తప్పదురా, మగాడిగా పుట్టాక ప్రతి మగాడికి ఇలాంటి టార్చర్లు తప్పవు. కొంతమంది బయటపడతారు, కొంతమంది చెప్పుకోలేరు, అంతే తేడా. ఇది కదమ్మా ఆనందం అంటే. కుటుంబంలోని నలుగురు కలిసి నవ్వుకుంటూ 4 ముద్దలు తినగలిగితే అంతకంటే సంపద ఏం కావాలమ్మా? మనం ఎన్ని కోట్లు సంపాదించినా పంచభక్ష పరమాణాలే మన ముందున్నా మన కడుపు నిండదు, మనం మనసు నిండదు. తాతయ్య,